చాక్లెట్ రేట్ అక్షరాల 1600 రూపాయలు. 451 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అరే ఏది డిఫరెన్స్? ఫస్ట్ అది ఫెస్టివల్స్, సెకండ్ అది డైరీ మిల్క్. గుడ్ మార్నింగ్ మయ్యా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్లో మేము ఒక కాస్ట్లీయెస్ట్ చాక్లెట్ కొనబోతున్నాం. ఆ చాక్లెట్కి ఓనర్ ఒక పెద్ద యూట్యూబరు, వరల్డ్స్ బిగ్గెస్ట్ సబ్స్క్రైబర్ బేస్ ఉన్న యూట్యూబరు, అంతేకాదు రిచెస్ట్ యూట్యూబర్ కూడా. అతని బ్రాండు అక్కడికి వెళ్ళి షాప్కి వెళ్ళి ఆ రేట్ ఎలా ఉంటుంది దాన్ని మన లోకల్ మేడ్ లైక్ డైరీ మిల్క్ చాక్లెట్స్తో కంపేర్ చేసి రెండు తెలియకుండా తినిపించి, శాండీకి వాళ్ళకి నేను ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, కుదిరితే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఆ చాక్లెట్ తినిపించి ఏది బాగుంది ఏది నచ్చిందో కనుక్కుందాం. ముందైతే వెళ్ళి చాక్లెట్ కొందాం. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. వచ్చేలా ఎప్పుడన్నా వచ్చావా ఈ మాటకి? ఒకసారి వచ్చా. ఇక్కడ అన్నీ కూడా ఇంపోర్ట్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి, ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్. చాలా హడావిడి ఉంది. లూలు మాల్ ఉన్నట్టుంది. ఇది చిన్న సైజు లూలు మాల్ లాగే ఉన్నాయి. కూరగాయలు అన్నీ ఉన్నాయరా. ఒరే బాబు, మామూలు హడావిడి లేదుగా ఇక్కడ. అక్కడ ప్రైమ్ డ్రింక్ కనబడుతుంది చూసావు, ఆ ప్రైమ్ డ్రింక్ తీరా. ఇది కూడా పెద్ద యూట్యూబర్ది అనమాట, అమెరికన్ యూట్యూబర్ది. ఇది కూడా చాలా ఫేమస్. దీని కాస్ట్ చూడండి ఎంత ఉందో. ఈ ఒక్క డ్రింకు 500 రూపాయలు. చూడండి ఎంత ఉందో, హాఫ్ లీటర్. బాబోయ్, ఇక్కడ అమెరికాలో దొరికే అన్నీ దొరుకుతున్నాయి. అంటే అమెరికా నువ్వు వెళ్ళావని కామెంట్ పెడతారు, అంటే ఇంగ్లీష్ చూసి ఉన్నాయి అనమాట. ఏంటది మీట్, ఇది ఎంత గడ్డ కట్టిందో తెలుసా? రాయి ఉన్నట్టుంది అంత మీట్. ఈ C4 ఉన్న చూసారా, ఇది స్ట్రాబెర్రీ. దీని కాస్ట్ అక్షరాల 499 రూపాయలు ఒక్క టిన్. గట్టిగా పట్టుకో, మామూలుగా ఇది ఎంత అనుకుంటున్నావు? ఈ వాటర్ బాటిల్ వెనక్కి తిప్పు. 649 రూపాయలు. 649 రూపాయలు చూసావా? 1 లీటర్. ఇది లీటర్ బాటిల్, గ్లాస్ బాటిల్ ఇచ్చి 299. ఇది 299. ఇది ఇంకో వాటర్ బాటిల్, ఇది కూడా గ్లాసే. ఇది వచ్చేసరికి ఇండియా బ్రాండ్ అనుకుంటా. ఇక్కడ చూడు ఏమని రాస్తుంది, ద ప్యూరెస్ట్ వాటర్ ఆన్ ఎర్త్ అంట. మరి మిగతా వాళ్ళు ఎవరు? ఏదో మనం తాగే చెత్త వాటర్ అయితే అలా చెప్తారులే. ఇది రిచ్ మ్యాన్స్ డిమార్ట్. ఆన్లైన్లోనే అమ్ముతారు అనుకున్నాను. జోలో చెప్పి డైరెక్ట్ పెట్టి అమ్మేస్తున్నారు ఇక్కడ. చాలా రోజులు అయిపోయింది జోలో చెప్పి ప్రాంక్ చేసి. ఎవరి మీద చేయాలో కింద కామెంట్ చేయండి, మీరు వాళ్ళ మీద చేద్దాం. ఇదిగోండి, ఇక్కడ కనిపించే చాక్లెట్లు అన్నీ కూడా ఇంపోర్టెడ్ చాక్లెట్స్ అనమాట. అక్కడక్కడ మన ఇండియన్ చాక్లెట్స్ కూడా ఉంటాయి. మ్యాక్సిమం అన్నీ కూడా ఇంపోర్టెడే, మామూలు రేట్లు ఉండవు. సూపర్ యూ అనేది మన వీడిది అనుకుంటే, ఇది రణ్వీర్ కపూర్ అనుకుంటా, రణ్వీర్ సింగ్. అవును, ఇది సూపర్ యూ, ఇది రణ్వీర్ సింగ్. ఇది ప్రోటీన్ బార్, 10 grams ప్రోటీన్ వస్తుంది అంట. వేఫర్ రా, ప్రోటీన్ వేఫరా 60 రూపీస్. తీసుకుందామా? తీసుకుందాం. ఇదిగోండి మనకు కావాల్సిన చాక్లెట్లు ఇవే, ఫెస్టివల్స్. ఇది ఒకటి తీసుకుందాం. ఈ చాక్లెట్ 500 ఎంత ఉందో చూడండి. ఎన్ని గ్రామ్స్ ఇది? 20 grams ఉంటుందేమో. ఇది కూడా చాక్లెట్ చాలా ఫేమస్. యూఎస్లో గట్ట స్విట్జర్లాండ్ మేడ్ అంట. 1908 నుంచి తయారు చేస్తున్నారు. ఏంటిది పేరు? టోబ్లెరోన్. అంతే. అది తప్పు అని చెప్పినోడే తప్పు. నేను చెప్పింది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్, ఇండియన్ ప్రొనౌన్సియేషన్. ఇది 249 రూపాయలు. ఏ పెట్టయితే టేబుల్ డ్రోన్. వలి ఈ చాక్లెట్ రేట్ అంటే నీ గుండె ఆగుద్ది. ఎంత? చాక్లెట్ రేట్ అక్షరాల 1600 రూపాయలు. అయ్యో, చాక్లెట్ 1600 ఏంట్రా? చాక్లెట్ అబ్బో, పెట్టే ఎందులో వచ్చేది? అయ్యా, పోర్క్ బ్రేక్ఫాస్ట్ సాసేజ్. ఇదేమో పోర్క్ సాసేజ్. ఇది మొత్తం ఈ బౌల్ పోర్క్ లాగే ఉందిరా. మెల్లకూర కదా. ఇదంతా చికెన్లు ఎన్ని రకాలు చూడండి. పిరి సాసేజెస్. ఇది వచ్చేసరికి స్మోక్ టర్కీ బ్యాకాన్. రే ఎన్ని రకాల. అసలు ఎలా తింటారు? ఇది బ్రెడ్లో పెట్టుకుని తింటారా? బ్రెడ్ ముందు ఇది ఎంత 150 గ్రాములు 260 రూపాయలు అంటే కేజీ చికెన్ వస్తుంది మనం. పెట్టి రోస్ట్ చేసేసుకుని ఫుల్గా బ్రెడ్లో పెట్టుకుని తినవచ్చు. దుక్కునే వాళ్ళకన్నా వర్కర్లు ఎక్కువ మంది ఉన్నారు. ఎంత పద్ధతి మెయింటైన్ చేయాలి కదా మరి. ఏంట్రా అది? ఇదేదో బెండకాయలో ఉందిరా లోపల. పేరు లేదా దీనికి? ఏమీ పేరేం లేదు.
బెండకాయ తింటారేంటిది? బెండకాయని బెండకాయ కదా, బెండకాయని 5 బొక్కలు కాయ అంటారు కదా, ఇది 8 బొక్కలు కాయ. ఏది బిల్ ఎంత అయింది? 800. చాక్లెట్లకి 800 అవ్వడం ఏంట్రా? అయిపోయింది కదా బాబు, 500. ఇదే 500, ఇదో 250, 300 ఇక్కడ అయిపోయింది. ఇప్పుడే ఇంటికి వచ్చాము, చాక్లెట్లు టేస్ట్ చూద్దాం. నా కోసం చాక్లెట్లు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. చాలా ఓవర్ చేస్తున్నాం. ఇప్పుడే శాండీ కూడా వచ్చింది. ఈ చాక్లెట్ రేట్ గెస్ట్ చేసేయండి సరదాగా. చూస్తావేంటి అలాగా? గెస్ట్ చేయాలి. చూడకుండా నొక్కేస్తున్నావు ఎందుకు అలాగా? దాని రేట్ తెలుసా, దాని విలువ తెలుసా? నొక్కేస్తుంది సగం ఆల్రెడీ ఇరిగిపోయింది. వస్తువుకి వాల్యూ ఇవ్వు, అందులోనే చాలా విలువ కలుగుతుంది. ఎంత ఎంత ఉండిద్ది గెస్ట్ చేయి. 200. దా పక్కెళ్ళి ఆడుకో. ఎంత? 500 చాక్లెట్ ఇది. 500 చాక్లెట్ కొనుక్కొచ్చావా నా కోసం? ఫోన్లేరా, అలాగైనా అనుకోవాలి అప్పుడప్పుడు. నేనే ఇచ్చాను అండి. ఫస్ట్ చిన్నగా మొదలెడదాం. ఫస్ట్ మన రణ్వీర్ సింగ్ చాక్లెట్ ట్రై చేద్దాం. వేఫిల్ ప్రోటీన్, వేఫర్ కాదు, వేఫర్ చీజ్ ఫ్లేవర్. అంత రియాక్షన్ ఇచ్చావు, మొత్తం అంటుకుపోయినట్టు కనబడతాను. ఇది స్టిక్కీగా ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటారా? వెనకాల రాసేది చూడు. టేస్ట్ బెస్ట్ వెన్ చిల్డా. చల్లగా ఉంటే బాగుంటుందా? మనసేపు ఆగలేంగా మనం. అందుకే చదువుకోవాలి. అరే ప్రోటీన్ చీజ్ రా, వేఫిల్లో చీజ్ ఏంట్రా? చీజ్ ఏంట్రా బాబు? ఇది పేపర్ బిస్కెట్. రణ్వీర్ సింగ్ అన్న బట్టల్లాగే చాక్లెట్ కూడా చాలా వెరైటీగా తిని చూడు, స్మెల్ చూడు. చీజ్, ఫుల్ ఆఫ్ చీజ్ స్మెల్. ఇది అదో రకం సార్, నిజంగానే రణ్వీర్ సింగ్ అన్న సూపర్, బట్టలు తగ్గట్టుగానే ఉంది. అదో రకం ఇది నిజంగా. అబ్బో ఓకే, దాని పరంగా ఆలోచిస్తే చీజ్ పరంగా బాగానే ఉంది. పోనీ ఈ చాక్లెట్ అయినా గెస్ట్ చేసేయండి, కాస్ట్ ఎంత ఉండిద్దో. నువ్వు అది 500 చెప్పావు కనుక ఇది ఒక 400. ఇది 200. తేపాలమ్మ, ఓపెన్ చేయరు, ఇది ఓపెన్ చేయి. ఈ చాక్లెట్లు చాలా ఫేమస్. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో మీరు వైరల్ అవ్వడం కూడా చూస్తారు. ఎందుకంటే ఈ పైన ఈ కొండ ఉంది చూసారా, ఇది ఇక్కడ కొండ. ఈ కొండ ఒక మంచు పర్వతం అన్నమాట. అక్కడికి వెళ్ళి రీల్స్ చేస్తున్నారు ఈ చాక్లెట్ పట్టుకెళ్ళి, ఇదిగోండి నా వెనకే ఉందని చెప్పేసి. అది రెప్లికా దీని మీద వేసారనమాట. అవునా? నేను ఎప్పుడూ చూడలేదు. ఏంటి ఇలా చింపుతున్నావు? దీనికి ఒకటి ఇచ్చేసారా? ఇటు సైడ్ కొట్టేసాడు. వావ్, భలే ఉందిరా ప్యాకింగ్. డైమండ్ లో ఉంది టైగర్ ఇది. చెవులకి కానీ గాజులకి కానీ పెట్టుకో. షవర్మాని టిష్యూ పేపర్లో షవర్మా వేడి పోకుండా కడతారు చూసావా, అలా ఉంది. అది ఓపెన్ చేయి. కష్టంగా ఎత్తే ఎలాగా? చాలా ఈజీ అది. అరే ఉంది దువ్వుకో. భలే ఉంది చూడండి. ఇది ఎలా ఉంది చెప్పనా? ఇది ఇక్కడ పెట్టి ఫోన్ పడకుండా ఇక్కడ పెట్టుకుని సినిమాలు చూస్తే హ్యాండ్ ఉన్న చూసావా, అలా ఉందన్నమాట. ఇది చూడండి భలే ఉంది. దీని మీద కూడా రాసుందిరా, టోబ్లెరోన్. ఇదిగోండి ఇక్కడ TOBERONE. పట్టుకో. ఫస్ట్ చిన్న ముక్క శాండీ టేస్ట్ వస్తుంది. తిని శాండీ టేస్ట్ ఎంత ఉందో చూడు. ఇంకా అదే ముక్క, ఇంకా అడగమాక, చాలా కాస్ట్లీ. డార్క్ చాక్లెట్ ఏంటి స్మెల్ అలా వస్తుంది ఇది? అయితే శాండీకి ఎలా ఉన్నా నచ్చేస్తుంది. బాగుంది. డార్క్ చాక్లెట్స్ తింటాను కనుక నాకు అలవాటు కనుక సో బాగుంది. మీకే నచ్చదంటావా? అదే అంత చేదుగా ఉందేంటి ఇది? చెప్పాను కానీ నాకు చాలా బాగా నచ్చింది. అంత వెరైటీ ఏం లేదు. నార్మల్ డార్క్ చాక్లెట్ ఎలా ఉంటుంది అలాగే ఉంది. అంత స్పెషల్ 2-3 సార్లు సేమ్ ఇలాగే ఉంది. అంత స్పెషల్ అని ఏమి అనిపిలా. డ్రై ఫ్రూట్స్ ఇందులో ఇప్పుడు నీకు మీ ఇద్దరికి ఒకటి ఇస్తా, కళ్ళు మూసుకోవాలి. అలా కదరా, ఒక చిన్న టాస్క్ ఇస్తా. కళ్ళు మూసుకుని ఇది తినాలి. తర్వాత సేమ్ ఇందులోనే సేమ్ ఫ్లేవర్ డైరీ మిల్క్ కూడా తీసుకొచ్చా. ఈ రెండు తినాలి. మీకు ఏది నచ్చిందో చెప్పాలి తెలియకుండా, మీకు అదేంటో తెలియకుండా. అంతే. ఏది బాగుంది అనేది, ఏది నచ్చింది అనేది అది కళ్ళు మూసు తెలిసిపోద్ది కదా. కళ్ళు మూసుకోపోయినా తెలిసిపోద్ది కదా. ఇంకా ఫైనల్గా మిస్టర్ బీస్టబుల్స్ చాక్లెట్ అన్వ్రాప్ చేస్తున్నాను. కొనడానికి ఇది ఒకటి కొనడానికి వెళ్ళాం. ఒక్కలాగా చాక్లెట్లు అయిపోయింది శాండీ. ఒక కిరాణా వచ్చేది శాండీ ఇంట్లో. మాదిరి కుటుంబంలో 800 చిల్లర అయింది చాక్లెట్లు. మీరు అంత ఫీల్ అవ్వకుండా నేను తినేస్తానులే.
తినడం మ్యాటర్ కాదు, స్ప్లిట్ చేసేస్తాను శాండీకి. తింటే స్ప్లిట్ వేసే. అయితే ఇక్కడ మా ఇంటికి తీసుకెళ్ళంట. ఏంట్రా ఇరుగుపోయింది ఏంట్రా ఇంత రేటు పెట్టి కొనుక్కుంటే? మనమే చూసుకుని తేవాల్సిందిరా, తప్పు చేసాం. నేను చెప్పాను దారిలో ఇరిగిపోయింది ఏంటి? అక్కడ అని. ఏమైందో అరే, మిస్టర్ బీస్ట్ పేరు ఇరిగిపోయిందిరా. ఏది మిస్టర్ బీస్ట్? ఓ ఇక్కడ ఉందా? ఇదిగోండి మిస్టర్ బీస్ట్. బేసిక్గా ఈ మిస్టర్ బీస్ట్ అనే వ్యక్తికి 451 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అచ్చి బాబోయ్, తెలీదా? నాకు ఇచ్చేమనొచ్చు కదా. నాకు ఆఫ్టర్ ఆల్ అంటే అతనితో కంపేర్ చేసుకుంటే 1.3 మిలియన్ సబ్స్క్రైబర్స్ జస్ట్ అంతే. దానికే నన్ను చాలామంది కలవాలనుకుంటారు, బయటికి వెళ్తే గుర్తుపడతారు. అలాంటిది 451 మిలియన్ సబ్స్క్రైబర్స్ అంటే అతను రేంజ్ చూడండి. అతను ఒక్క వీడియో చేయడానికి యావరేజ్గా 70 లక్షల నుంచి 1,50,00,000 ఖర్చు పెడతాడు, తక్కువలో తక్కువ ఒక్క వీడియో చేయడానికి. చాక్లెట్తో ఆడి వీడియోలు వేరు. మిస్టర్ బీస్ట్ అని చెప్పేసి నేనైతే ఫస్ట్ టైం మిస్టర్ బీస్ట్ చాక్లెట్ టేస్ట్ చూస్తున్నాను. ఫస్ట్ నేనే తినేస్తున్నాను, స్వార్థం. స్మెల్ బాగుంది, ఇదే సేమ్ డైరీ మిల్క్ లాగే వస్తుంది స్మెల్. నువ్వే చెప్పేస్తే ఇప్పుడు మేము ఏం చెప్పాలి? కాదు మామూలుగా తినాలా? ఏంట్రా ఏంటి లాగేంటి? అంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసేసానేమో. ఎందుకు ఎక్స్పెక్ట్ చేసావు? చాక్లెట్లో ఎక్స్పెక్ట్ చేయబోయే అంత రేట్ ఉండేసరికి ఇక్కడ డైరీ మిల్కే బాగుంటుందేమో దీనికన్నా. సేమ్ డైరీ మిల్క్ లాగే ఉంది. దీనికి దానికి లిటరల్లీ 4 రెట్లు తేడా ఉంది రేటు. బా స్మెల్ అదిరిపోయింది ఇదైతే. ఏంట్రా రెండు సేమ్ ఉన్నాయిరా. సేమ్ ఎందుకుంటే? అందుకని అన్నాను మిమ్మల్ని కళ్ళు మూసుకుంటే రెండు తినిపిస్తాను. అవును, నీకే కళ్ళు మూసుకుంటే నేను మీకు తినిపిస్తాను, మీకు తెలియదు కదా. దా కళ్ళు మూసుకో. తొండాడ కూడా చెప్తున్నా ముందే, కళ్ళు మూసుకోవాలని కళ్ళు మూసుకోవాలి. ఓకే కళ్ళు మూసుకున్నాం. ఫస్ట్ ఒక చాక్లెట్ తినిపిస్తున్నాను నీకు. ఏం చాక్లెట్ చెప్పు? చెప్పేస్తా, ఆడ చెప్పేస్తా. మిల్క్ చాక్లెట్. ఓకే. ఇందాక వీళ్ళు ఏమన్నారు, ఈజీగా చెప్పేయచ్చు మనం చిన్నప్పటి నుంచి డైరీ మిల్క్ తింటున్నాం కదా అనేసి అన్నాడు వీడు. ఇప్పుడు నేను ఒక చాక్లెట్ తినిపించాను, ఇది ఏంటో చెప్తాడు ఆడు ఇప్పుడు. చెప్పవాలి. రెండోది కూడా పెట్టాక చెప్తా. సరే ఇది మొత్తం తినేసి తిన్నాక చెప్తా. చిన్నదిట్ట కొరుక్కో, చిన్న ముక్క కొరుక్కో. నవ్వుతున్నా. ఆ స్క్వేర్ బట్టి అర్థమైపోయింది. ఇంకేంటి చెప్పు. ఓకే చెప్పు. ఏది డిఫరెన్స్? ఫస్ట్ ఫెస్టివల్స్, సెకండ్ డైరీ మిల్క్. నిజంగా చెప్పావా? కంటెంట్ కోసం చెప్పావా? ప్రామిస్ కాదా? నాకు గీత వల్ల అర్థమైపోయింది అన్నాను కదా, డైరీ మిల్క్ గీత ఉంటది కదా. అవును, ఇదిగో నేను సెకండ్ ఇది తినిపించా మిస్టర్ బీస్ట్ది. ఓహో దీనికి కూడా ఇలాగే ఉంది, గోడం ఏకంగా దీనికి. ఇదేమో అదేమో అదే అలా ఉంది. అంటే నీకు స్క్వేర్ పెట్టి చెప్పావు, టేస్ట్ బట్టి తెలియలేదా నీకు? టేస్ట్ బట్టి కూడా సెకండ్ దాంట్లో స్వీట్నెస్ ఎక్కువ ఉంది. అంటే అది డైరీ మిల్క్ మన ఫ్లేవర్లు తగ్గట్టుగా చేస్తారు కదా, స్వీట్ ఎక్కువ ఉంది, స్వీట్ అనుకున్నాను. కాదు, తప్పు చెప్పు. ఇది మిస్టర్ బీస్ట్ చాక్లెట్. ఇది ఏమైందంటే ఫస్ట్ దే నచ్చింది. డైరీ మిల్క్ నచ్చిందా? 450 రూపాయలు 500 బొక్క. ఇప్పుడు శాండీ చూసి చెప్పొద్దు అనమాట. చూడలే ప్రామిస్ గా. కొరుక్కో. ఇప్పుడే చెప్పానా తర్వాత చెప్పనా? నీ ఇష్టం. ఇది డైరీ మిల్క్ కాదు, అదేదో చాక్లెట్ తెచ్చారు. అది వెజిటబుల్స్. ఓకే అది వెజిటబుల్సా? ఓకే కదా. పోన్లే, రెండు తిన్నాక చెప్పలే, ఒకటి తినేసి అలా చెప్తావు కానీ. సెకండ్ కూడా అయిపోయింది. ఒక నిమిషం చెప్తాను. ఓకే ఒక నిమిషం ఆగి. కళ్ళు తెరిసేచ్చు ఇంకా. ఇది వెజిటబుల్స్ ఏదో అన్నారు, ఏంటది? ఇప్పుడు సెకండ్ తిన్నా. మరి ఇందాక ఫస్ట్ తిన్నది చెప్పు. లేదు, టేస్ట్ డిఫరెన్స్ వచ్చింది. ఫస్ట్ ఇది డైరీ మిల్క్. నీకు డిఫరెన్స్ తెలిసిపోయిందా? టేస్ట్ తెలిసిపోయింది నిజంగా. కాదా? కరెక్ట్ చెప్పావులే. కరెక్ట్గా చెప్పానా? కరెక్ట్గానే చెప్పారు గైస్. అంటే బేసిక్గా నాకు తెలుసు వెజిటబుల్స్కి డైరీ మిల్క్కి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు, రెండు ఇంచుమించు ఉన్నాయన్నమాట. కానీ 490 రూపాయలు పెట్టి ఎవడు కొనుక్కుంటాడు అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. నాకు వెజిటబుల్స్ డైరీ మిల్క్ టేస్ట్ వచ్చిందిరా. నాకు రెండు ఒకేలా ఉన్నాయి. వెజిటబుల్సే మనకి తగ్గ స్వీట్నెస్ అది అనిపించింది. ఎక్కువ స్వీట్ అయినా తీసుకుంటాం కదా, ఆ టైప్ లో అనిపించింది. డైరీ మిల్కే కొంచెం తగ్గింది స్వీట్. అందుకే చాక్లెట్స్ అమ్మాయిల కోసం మాత్రమే కనిపెట్టారు, అర్థమైంది?
సర్లే ఎన్ని పట్టుకెళ్ళిపో డబ్బులు పెట్టి పెట్టారు శాండీకి. అదే మ్యాటర్. మీరు ఎప్పుడైనా ఫెస్టివల్స్ ట్రై చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా 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 ఎలాంటి చాక్లెట్స్ డ్రింక్స్ ట్రై చేయాలో కూడా కింద కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున 8ంటికి ఇంకొక వ్లాగులో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.